వెల్కమ్ టు శ్రీను అప్డేట్స్. బాక్స్ ఆఫీస్ దగ్గర ఆశిష్ రెడ్డి నటించిన లవ్ మీ మూవీ, అలాగే గెటప్ సీన్ నటించిన రాజు యాదవ్ మూవీ ఫస్ట్ వీకెండ్ని కంప్లీట్ చేసుకున్నాయి. మరి ఈ మూవీలు ఎలాంటి కలెక్షన్ సాధించాయో ఒకసారి చూద్దాం. బాక్స్ ఆఫీస్ దగ్గర గెటప్ సీన్ మెయిన్ లీడ్ రోల్లో నటించిన రాజు యాదవ్ మూవీ సినిమా రీసెంట్గా ఆడియన్స్ ముందుకు రాగా ఈ సినిమా మిస్డ్ రెస్పాన్స్ను సొంతం చేసుకుంది. ఇంగ్లీష్ స్క్రీన్లో కొంచెం బెటర్ పర్ఫార్మెన్సే ఇస్తుంది. వీకెండ్లో అప్డేట్ అయిన కలెక్షన్ల పరంగా బాగానే వచ్చాయి. 3 రోజుల నుంచి అడ్వాన్స్ బుకింగ్లో సింగిల్ స్క్రీన్లోనే కొంచెం హోల్ని చూపిస్తుంది. మొత్తం మీద వీకెండ్లో 4 రోజుల్లో సాధించిన కలెక్షన్ ఓసారి గమనిస్తే నైజాంలో 29 లక్షల దాకా షేర్ని, ఇక టోటల్ ఆంధ్రాలో 39 లక్షల దాకా షేర్ని, ఇక టోటల్ ఏపీ తెలంగాణలో 68 లక్షల దాకా షేర్ని, అలాగే 1.40 లక్షల దాకా గ్రాస్ని అందుకుంది. ఇక కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా, ఓవర్సీస్లో 12 లక్షల దాకా షేర్ని అందుకుంది. ఇక టోటల్ వరల్డ్ వైడ్గా 80 లక్షల దాకా షేర్ని, అలాగే 1.70 కోట్ల దాకా గ్రాస్ని అందుకుంది. మొత్తం మీద ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర 1.80 కోట్ల రేంజ్లో బిజినెస్ జరగగా 4 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా మరో 1.02 కోట్ల రేంజ్లో షేర్ని అందుకోవాల్సిన అవసరం ఉంది. ఇక ఆశిష్ రెడ్డి నటించిన లవ్ మీ మూవీ నెక్స్ట్ వీకెండ్ ఆడియన్స్ ముందుకు రాగా ఈ సినిమా మిస్డ్ టాక్ను సొంతం చేసుకుంది. ఉన్నంతలో వీకెండ్లో పర్వాలేదనిపించే కలెక్షన్ సాధించింది. మూడో రోజు వర్కింగ్ డేలోకి అడుగు పెట్టగా ఉన్నంతలో ఆల్మోస్ట్ 65% డ్రాప్ను చవిచూసింది. మొత్తం మీద తెలుగు రాష్ట్రాల్లో 40 లక్షల దాకా షేర్ని సొంతం చేసుకున్న ఈ సినిమా ఇక వరల్డ్ వైడ్గా కలుపుకుంటే 45 లక్షల దాకా గ్రాస్ని సొంతం చేసుకుంది. మొత్తంగా ఈ సినిమా మూడో రోజు 20 లక్షల రేంజ్లో షేర్ని సొంతం చేసుకుంది. ఈ సినిమా టోటల్ వరల్డ్ వైడ్గా 3 రోజుల్లో సాధించిన కలెక్షన్ ఒకసారి గమనిస్తే నైజాంలో 75 లక్షల దాకా షేర్ని, ఇక టోటల్ ఏపీలో 85 లక్షల దాకా షేర్ని, ఇక టోటల్ ఏపీ తెలంగాణలో 1.60 కోట్ల దాకా షేర్ని, అలాగే 3.38 కోట్ల దాకా గ్రాస్ని అందుకుంది. ఇక కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా, ఓవర్సీస్లో 38 లక్షల దాకా షేర్ని అందుకోగా ఇక టోటల్ వరల్డ్ వైడ్గా 1.88 కోట్ల దాకా షేర్ని, అలాగే 4.20 కోట్ల దాకా గ్రాస్ని అందుకుంది. మొత్తం మీద ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర 6 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్లో బరిలో దిగగా 3 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా 4.12 కోట్ల రేంజ్లో షేర్ని అందుకోవాల్సిన అవసరం ఉంది. ఇక ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మిగిలిన రన్నులో ఎలాంటి కలెక్షన్ సాధిస్తూ రన్నును కొనసాగిస్తుందో చూడాలి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.